వేము కాలం చేస్తున్నాము. మేము ఇది స్టార్ట్ చేసింది వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే సేంద్రియ వ్యవసాయం అంటారు. దీన్ని మీకు ఒక అవగాహన కోసం మేము ఇచ్చేస్తున్నాము. ఎలా అంటే ఇప్పుడు చాలా వరకు మీరు మందులన్నీ వాడుతున్నారు. ఇట్లా ఇప్పుడు మామిడి చెట్లు మందు కొడితే ఒక పంట అనేది లాభంగా వస్తుంది అనే దీనికోసం మీరు చాలా డిఫరెంట్ మందులు అనేది కొడుతున్నారు. దానివల్ల చాలా వరకు మనమే నష్టపోతున్నాం. ఎందుకంటే ఆ మందులు కొట్టడం వల్ల మన ఉండే నేల అది మొత్తం కలుషితం అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమరా అంటే ఇప్పుడు మీరు మందు కొట్టిన వల్ల కొందరేమో మాడికి కొద్ది బిన్నే మాగాలనేసి కొద్ది డిఫరెంట్ ఆ మందులు వాడి మాగబెడుతున్నాం. అది తిన్నామనుకో మన ఆరోగ్యానికి నష్టపడుతున్నాము. మన హెల్త్ని మన చేతిలో నుంచి మనమే పోగొట్టుకుంటున్నాము. అందుకోసం మేము ఈ యొక్క ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మీరు అవన్నీ ఏం వాడకుండా నార్మల్ పేడ ఇవన్నీ వాడి బాగా పండిస్తే మీకు కొద్ది మంచి లాభం అనేది వస్తుంది. మా కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక మంచి అనుభూతి అనేది ఉంటుంది. వాళ్ళు తిన్నారంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మీరు దీన్ని కానీ యూజ్ చేస్తున్నారంటే మీ పిల్లలు మీరు రాబోయే జనరేషన్ అనేది యూజ్ అవుతున్నాయి. దీనికోసం ఒక అవగాహన కోసం యూజ్ చేస్తున్నాం కనుక మీరు ఇప్పటి నుంచి పేడ వాడి బాగా పండించి బాగా చేస్తారని కోరుకుంటున్నాం. సేంద్రీయ వ్యవసాయం ఏంటండి? మందులు కొట్టకుండా ఆరోగ్యంగా పంటలు పండించుకుంటూ ఆరోగ్యంగా ఉండేదానికి మనం వాడేది సేంద్రీయ వ్యవసాయం వాడతాం. మార్కెట్లో ఇప్పుడు దానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎరువులు వేసే కదా దాన్ని పండిస్తారు. అవి మందులు కొట్టాను చాలా చోట్ల మందులు వేసి బాగా పండిస్తూ ఉంటారు. సేంద్రీయ వ్యవసాయం చాలా తక్కువ చోట్ల ఉంటుంది. కాబట్టి అట్లాంటి చేసిన దానివల్ల మనకు మంచి లాభం ఉంటుంది, ఎంతో తినే వాళ్ళకి మంచి లాభం ఉంటుంది, మనం తినేదానికి కూడా మంచి లాభం ఉండేదాని కోసం మన సేంద్రీయ వ్యవసాయాన్ని వాడతాం. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయాలు వాడడం వల్ల పంటలు పండించడం వల్ల మనకు ఆరోగ్యం చాలా మంచిది. ఫ్యూచర్లో ఈ నేల అనేది కలుషితం కాకుండా ఉంటుంది. దానివల్ల మనకి పంట దిగుబడి వస్తుంది. ఒక పంటే వేయకుండా వివిధ రకాల పంటలు మన కాలం బట్టి పంటలు మార్చుకుంటూ ఉంటే మనకి బాగా లాభాలు వస్తాయి. దానివల్ల దాంట్లో వచ్చే పండ్లు కానీ ఏవైనా సరే మనకి మంచి మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్కి మార్కెట్లో మంచి విలువ ఉంది. ఇప్పట్లో మందులు వేసి పంటలు పండించడం వల్ల మనకి దానివల్ల వచ్చే అనారోగ్యమే కానీ మనీ ఎక్కువ లాభాలు అయితే ఏం లేవు. ఇక్కడ మేము సేంద్రీయ వ్యవసాయం చేసేది ఎట్లా చెప్పడానికి వచ్చినాము. మామూలుగా మనం మందు కొడతాము, మందు కొట్టి అది ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ మనం అమ్ముతాము. ఆర్గానిక్లో ఏం చేస్తామంటే మామూలుగా పేడ ఇదంతా యూజ్ చేసి పంట పండిస్తాము. దానివల్ల మనకి ఎక్కువ సారం పెరుగుతుంది, మనకి మనుషులకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మామూలుగా ఏమంటారా మందులు కొట్టడం వల్ల ఎక్కువ పంట వస్తుంది, కానీ సారం తగ్గిపోతుంది, మనుషుల ఆయుష్ కూడా తగ్గిపోతుంది. సో ఆర్గానిక్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, మనుషులకి చాలా మంచిగా ఉంటుంది. ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏం లేక దీనివల్ల క్యాన్సర్ పాడు మందులు పడతారు కాబట్టి క్యాన్సర్ పాడు వస్తుంటుంది. మందులు వాడకుండా ఆవు పంచుతాము, ఒక ఆర్గానిక్ మందులు కొట్టి చెట్లు ఇప్పుడు కైలో పంట నాటినారనుకో అదే కాకుండా వేరే పంట నాటుకుంటా సారం పెరుగుతుంది, అంత బాగుంటుంది, మనుషులకు ఆరోగ్యంగా ఉంటారు. అంతా చేయాలనేసి ఈ ప్రాజెక్ట్ చేస్తాం. ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి చెప్పబోతున్నాము. దీనివల్ల అవగాహన ఏమనేసి మీకు చెప్తాము. మామూలుగా ఇప్పుడు ఏమంటారు ఎరువులు ఇలాంటివన్నీ వేస్తే మనకు మొదట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇది కాకుండా మామూలుగా పండిస్తే మనకి దిగుబడి తక్కువ అయినా కానీ దానికి ఏమంటారు పంట ఎక్కువ వస్తుంది, లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి మందులు చెట్లకి అందరికి మందులు కొడతాం, పురుగుల మందులు కొడుతున్నాము, బాగా పూత నిలబెట్టేదాన్ని మందులు కొడతాం కదా. ఆ మందులు ఏం కొట్టకుండా ఆర్గానిక్గా చేసినామంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, మాకు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఫుల్ డిమాండ్లో ఉండదన్నమాట. అంటే మీకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ధర పడుతుంది, మీకు హెల్త్కి బాగా పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ భూమికి బాగా పనిచేస్తుంది. మందులు కొట్టడం వల్ల ఈ భూమి సారం పోతుంది మొత్తము. ఇప్పుడు మీకు పంట వేసినారనుకో ఆ పంటే మళ్ళీ వేయకుండా పంటలు మారుస్తూ ఉంటారు. ఒకసారి వరి వేసినారంటే ఒకసారి చెరుకు అట్లా వేసినారంటే మీకు భూమిలో ఉండే సారం బాగా తీసుకొని పంటలు బాగా వస్తాయి, మీకు బాగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు ఈ మందులన్నీ పురుగుల మందులు అవన్నీ కొట్టకుండా పేడ పాత పద్ధతిలో చేస్తాం, పేడ పంచుతాము, అవన్నీ చేసినారంటే బాగా వస్తాయి పంటలు, ఆరోగ్యంగా ఉంటారు అందరూ. అందుకని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఏమంటే ఈ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఇప్పుడు మందులు కొట్టకుండా మనం సేంద్రియంగా ముందు మన పెద్దోళ్ళు ఎట్లా చేస్తామో మనం అట్లా చేసుకోవాలి. యూరియాలు ఇవన్నీ వేసి మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాము, మన పిల్లల భవిష్యత్తు కూడా మనమే నాశనం చేస్తున్నాము. ముందు మనం పెద్దోళ్ళు అంటే వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నాం, మన దగ్గరికి వచ్చే గురించి 50 ఏళ్ళు ఇంకొచ్చే గురించి ఇంకా తగ్గిపోతుంది. అందుకనే మనం మందులు కట్టకుండా ఈ మాత్రం సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే మన జీవితం మనకు బాగుంటుంది. ఈ మందులు ఇవన్నీ వాడామంటే ఇంకా క్యాన్సర్లు ఇంకా జబ్బులు వస్తాయి. మందుల వల్లనే వస్తాడు. మాది బండగద్దపల్లి.
ప్రభాకర్ రెడ్డి. ముందు పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తాను, అమార్చి చేసుకోవాలా. ప్రతి ఊరు తిరుగుతూ ఉండరు. ముందు ఎట్టున్నా అమార్చి చేసుకోవాలని చెప్తా ఉండరు. మందులు వేయకుండా గొడ్డలి రుట్టుతోనే చేసుకోవాలి, మందులు కొట్టకుండా అని చెప్తా ఉండరు.